శ్రీదేవి గారు నమస్తే మేడం. రమేష్ గారు కనపర్తి గారు ఆగండి సార్. కనపర్తి గారు రమేష్ గారు మీరు ఇప్పుడు ఛాలెంజ్ చేసుకోవడానికి కాదు ఇప్పుడు వేదిక. ఇక్కడ డిబేట్ సబ్జెక్ట్ కూడా అది కాదు. ఒక్క నిమిషం నేను అదే చెప్పాను కదా సార్. రమేష్ గారు మీకన్నా ముందే నేనే అన్నాను కదా. మీకు దాంట్లో మీరు ఖండించలేదన్న సంగతి ఇక్కడ అప్రస్తుతం. అసలు అది సబ్జెక్ట్ కాదు. అది ఆల్రెడీ మీరు ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేశారు. శ్రీదేవి గారు మేడం వినపడుతుందా మేడం? మేడం ఇప్పుడు రాజధాని అనే కాదు, ఏ ప్రాంతంలో ఉన్న మహిళలైనా కానీ ఆ రకమైన కామెంట్ చేయటం అసలు ఏ రకంగానూ క్షమార్హం కాదు. పక్కన పెడితే 2019లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ బ్రహ్మరథం పెట్టారు. ఏది ఇంక్లూడింగ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇంక్లూడింగ్ రాజధాని ప్రాంతంలో కూడా ఆయన నియోజకవర్గాలతో సహా గెలుచుకున్నాడు. ఇదే కృష్ణా జిల్లాలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దాదాపు 16లో 15 స్థానాల దాకా గెలుచుకున్నాడు ఆయన. మరి అటువంటి ప్రాంతం ఆయనకి బ్రహ్మరథం పట్టినటువంటి ప్రాంతం 2019 ఎలక్షన్స్లో మరి ఈసారి ఏదో ఓడిపోయినందుకు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక మీడియా సంస్థలు ఈ రకంగా మాట్లాడటం, ఆయన యొక్క భార్య దానికి ఛానల్ని చైర్మన్గా ఉన్న నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ సారీ ఫర్ దట్ కామెంట్స్. ఒక జర్నలిస్ట్ అలా మాట్లాడినందుకు మేమే చెప్తున్నాము సారీ. పక్కన పెడితే వాళ్ళు ఎలా చెప్తారు, అతను చెప్తాడా లేదా అనేది అతని విజ్ఞతకు వదిలేద్దాము. దానికి తగ్గట్టుగా చట్టపరమైన చర్యలు అవన్నీ కూడా ఉంటాయి. మీరు ప్రొటెస్ట్ చేసే రైట్స్ మీకు ఉంటాయి. సో ఎలా చూడాలి మేడం, ఆయనకి ఆ పార్టీకి ఆ స్థాయిలో ఆ ప్రాంతంలో కూడా ఓట్లు వేసి గెలిపించినటువంటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడటాన్ని, గత 5 సంవత్సరాలుగా అమరావతి ప్రాంతాన్ని ఆ రకంగా నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ రకమైనటువంటి విద్వేషం చిమ్మటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులకి మరి ప్రేక్షకులు 24/7 వీక్షిస్తున్న ప్రేక్షకులకు ముందుగా నమస్కారం అండి. మేము గత 2019 నుంచి అణగదొక్కే ఇదిగా ముందు ఉద్యమం అనేది స్టార్ట్ చేసినప్పుడు మహిళల్ని అనేది వెనక్కి లాగితే ఈ ఉద్యమం ఆగిపోద్దని ఇంతకంటే ఎక్కువగా మేము లాయర్లు జడ్జీలు వెళ్తున్నప్పుడు న్యాయస్థానానికి వెళ్తున్న టైంలో మేము మోకాళ్ళతోటి దండాలు దశకాలు పెట్టి వాళ్ళని వేడుకుంటున్న టైంలో కూడా మమ్మల్ని కుక్కలతోటి పోల్చి మేమేదో సో అండ్ సో దేనికో చేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని ఎంత కించపరిచారో అవన్నిటినీ ఎదుర్కొని ఇవాళ అమరావతిని సాధించడానికి, అమరావతిని ఇక్కడ నిలబెట్టడానికి ఉద్యమ రూపంలో చేసిన మా ఉద్యమ ఫలితం అమరావతి వచ్చింది. అదే అమరావతి ఇవాళ మరి అమరావతిలో అనేది ప్రాజెక్టులు మరి ఇవాళ గూగుల్ సంస్థ వస్తుందనో లేకపోతే ఇంకేదేదో వస్తున్నాయి అని చెప్పేసి మేము సంతోషంగా ఉండాము. వీళ్ళు సంతోషంగా ఎందుకు ఉండాలి అని చెప్పేసి మా మీద విషం కక్కే ఆలోచనతోటి ఈ రకంగా చేస్తున్నారు అన్నమాట. మరి ఇంకా ఆయన సబ్జెక్ట్ కరెక్షన్, నేను అట్లా అమరావతి వాళ్ళని అనలేదు, అమరావతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం అన్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు. అమరావతి దేవతల రాజధాని అంటే దేవతల రాజధాని, వేశ్యల రాజధాని అని సాక్షిలో హెడ్ లైన్స్ పెట్టి మరి ఇవాళ పేపర్లో వేశారు. దానికి సమాధానం చెప్పాలి. మరి అదే విధంగా ఏవైతే ఆడవాళ్ళని కనుక వల్గర్ గా మాట్లాడితే మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళనే తీసుకెళ్లి ఎట్లా చేసింది ఇవన్నీ గమనిస్తున్నాము. మేమైతే ఇవాళ ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పటికి 36 గంటలు అయింది, మా మీద వ్యాఖ్యలు చేసి కూడా 36 గంటలు అయింది. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఆ పార్టీకి ఒక న్యాయం, మా పార్టీకి ఒక న్యాయమా? ఇన్ని రకాల న్యాయాలు ఎక్కడుంటాయి అని చెప్పేసి ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు. మహిళల్ని కించపరిచే విధానం ఏ పార్టీ చేసినా కానీ మేము ఒప్పుకునే స్థితిలో లేము. మేము డెడ్ లైన్ గా 24 గంటలు టైం ఇచ్చాము. ఆ సాక్షి ఛానల్ మీద చర్యలు తీసుకోవాలి. ప్లస్ మళ్ళీ ఆ సాక్షిలో మాట్లాడిన కేఎస్ఆర్ గారు మరి లక్ష్మీపార్వతి అన్న మహిళ, మేమేం పశువుల్లాగా కనిపించామేమో. మరి ఆ మహిళను ఆమె అయితే మహిళ మీద మాట్లాడుతుంటే అది బాగా కట్ చేశాడు. మరి ఇదే మాట నువ్వు కట్ చేసి మాట్లాడకూడదండి, తప్పండి అని మాట్లాడకుండా సబ్జెక్ట్ కరెక్షన్ నిజమేనండి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇట్టన్నారు అట్టన్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు.
ఈ విధంగా ఇప్పుడు అమరావతిని పెట్టుబడులు గాని మరి లేకపోతే పరిశ్రమలు గాని వస్తున్నాయి. అమరావతి మీద మరో విషయం చెమ్మటానికైతే సిద్ధపడ్డారు. ఈ 2 రోజుల నుంచి మేము నిన్న గూగుల్ సంస్థ వస్తుంది, అదే టీవీల్లో వస్తుంది, మళ్ళీ ఎక్కడ అమరావతికి ఇంకా పెట్టుబడులు వస్తాయో, అమరావతిలో ఇట్లా గనక ఉండారు, వేసులు ఉండారు అట్లా ఇట్లా అంటే గనక మరి ఇక్కడికి వచ్చే ఫ్యామిలీస్ కూడా రావటానికి ఇష్టపడక మరి మేము ఎక్కడికో ఏటో వెళ్ళిపోతామని చెప్పి ఒక విషయం అయితే కక్కడానికి అమరావతి మీద ఈ ప్రయత్నం అయితే జరిగింది. ఈ ప్రయత్నాన్ని మేము ధీటుగా తిప్పుకొట్టి ఏ రకంగా అయితే అమరావతి ఉద్యమానికి స్టార్ట్ అయ్యే రోజు మాకు ఏ విధంగా ఏమీ తెలియదు, ఎట్లయితే గరిట పట్టిన చేతితో జెండా పట్టి ఉద్యమించామో అదే విధంగా మహిళలను కించపరిచినా గాని లేకపోతే మా హక్కులు ఉల్లంఘన అనేది జరిగినా గాని మేము ఒప్పుకోదలుచుకోలేదు. రీసెంట్ గా జెండర్ సమస్య మీద ఒక మీటింగ్ అయితే పెట్టి మనకి ఇక్కడ ఎక్కడెక్కడ కొత్త కొత్త జనాలన్నీ వస్తారు, వాళ్ళని కనీసం చూడాల్సిన ప్లేస్ లో కాకుండా ఎట్లా తప్పుడుగా చూసినా కూడా మీరు ఏదో చర్యలు తీసుకోవాలి, ప్రతి కంపెనీలో కూడా అదనేది ఒక హక్కు లాగా పెట్టాలని చెప్పేసి మాకు ఈ మధ్య కాలంలో మీటింగ్, దానికి మేము కొంతమంది మెంబర్లుగా సెలెక్ట్ చేశారు. అదే విధంగా మేము ఇక్కడ చేసి అమరావతి అంటే మనకి ఇక్కడ సురక్షితము, మరి ఇక్కడ మన పెట్టుబడి పెట్టడానికి వెళ్ళొచ్చు, మన ఫ్యామిలీని తీసుకెళ్లి అక్కడ ఉంచుకోవచ్చు అనే నమ్మకం కలిగించాలని మాకు ఈ ప్రభుత్వం చెబుతుంటే మీరు అమరావతి మీద విషం కట్టి అమరావతి మెయిన్ ఎజెండా, అమరావతి అనే 5 అక్షరాలు నాకు జీర్ణించుకోలేని మాటల పదాల అక్షరాల్లాగా ఉన్నాయి, ఆ అమరావతి మీద ఎంతైనా విషం కక్కుతాను నేనని చెప్పేసి మీరు సపోర్ట్ చేయలేదంటే అమరావతిని కనుక కించపరిచిన ప్రతి వ్యక్తికి కూడా నువ్వు పోయిన గత ప్రభుత్వంలో నువ్వు మంత్రి పదవులు ఇచ్చావు, అదే విధంగా నాకు మీడియా కోఆర్డినేటర్ గా కానీ ఏదైనా పదవి ఇస్తావని చెప్పి కృష్ణరాజు మా మీద తిమ్మిన విషయం అన్నమాట ఇది. ఇంకా తను కూడా ఇంకా సబ్జెక్ట్ నేను అనలేదని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి భారతీదేవిని అంటే నేను ఊరుకోనని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. భారతీదేవి ఒక్కటే మహిళ, మేమందరం మహిళలను కాదా, మరి నువ్వెక్కడొచ్చి చూసావు, వేసలుగా ఉన్న గృహాలు అంటున్నావు, నువ్వు ఎక్కడ ఏ హెచ్ఐవి దానిలో ఫుడ్ స్పాన్సర్ చేశావు, ఇవన్నీ రుజువులు సాక్ష్యాధారాలతో సహా రుజువు చేసిన దాకా నువ్వు క్షమాపణ చెప్పినా కూడా నిన్ను వదిలే పరిస్థితుల్లో అయితే మేము లేము. ఖచ్చితంగా దీని మీద కఠిన చర్య అయితే తీసుకోవాల్సిందే. ఈ అల్టిమేటం ఈ ప్రభుత్వానికి కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రతిసారి మేము కించపరుచుకొని తలదించుకొని బ్రతికే ఇది లేదు. మేము కూడా తలెత్తుకొని అమరావతి భూములు ఇచ్చిన దానికి మేము శాపగ్రస్తులం అయ్యామన్నమాట. మా పిల్లలకి ఇవ్వాల్సిన భూమిని ఇవాళ అమరావతికి ఇచ్చామని చెప్పేసి ఆ భూమిని ఇచ్చిన పాపమే మాకు ఇంకా వదలటం లేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా గట్టి చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పి మేము మాత్రం గట్టిగా చేస్తున్నాము. అదే విధంగా రాష్ట్రంలో ఏ మహిళలకు కూడా అన్యాయం జరగకూడదని చెప్పేసి మరి నిన్నగాక మన మహిళా కమిషనర్ శైలజ గారిని అయితే నియమించడం జరిగింది. ఆవిడ దగ్గర కూడా వాళ్ళ అందుబాటులో లేరు కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికి కూడా కృష్ణరాజు అన్న అతను మాత్రం సారీ చెప్పలేదు. సాక్షి మీడియా కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మా వాళ్ళు ఒకళ్ళు ఫోన్ చేస్తే లేదండి నేను అలా అనుకోలేదు, మీరు రైతు బిడ్డలేగా మీరు ఎట్ట మాట్లాడారంటే నేను అట్లా అనలేదండి, అదండి సారీ అనుకుంటా ఫోన్ కట్ చేశాడు. కాకపోతే వీళ్ళని మాత్రం ఇంత తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదు. మాకు ఆ ప్రభుత్వం పోయినసారి గత ప్రభుత్వం వైసీపీ హయాంలోనే అదే న్యాయం జరుగుతుంది, ఇప్పుడైనా అదే న్యాయం జరుగుతుంది అని చెప్పి మా ప్రభుత్వానికి కూడా అల్టిమేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం వదిలే ప్రసక్తి లేదు. రేపటి నుంచి సాక్షి ఎక్కడైతే ప్రెస్ ఉందో ఆ ప్రెస్ ముందుకు పోయి ధర్నా చేయడానికి మా వాళ్ళు కొంతమంది నిర్ణయించారు, అదే జరుగుతుంది కూడా. ఇక నుంచి మహిళను కించపరిచే మాట మాట్లాడి ఎవరికి కూడా కించపరచాలి అన్నా కూడా భయం పుట్టేటట్టుగా మాత్రం చేయదలుచుకొని కంకణం కట్టుకున్నాము. ఇక మహిళ అనే దానికి నిదర్శనం ఏంటంటే మరి ఇంతకు ముందు ఇంట్లో గైడ్ తిప్పుకునేది ఏళ్లలో ఏమవుతుందిలే అని చెప్పేసి మమ్మల్ని తక్కువ అంచనా వేశారు. అమరావతి ఉద్యమానికి 6 నెలల్లో అమరావతి మీద బసమాసుర హస్తం పెట్టి అప్పటివచ్చి మమ్మల్ని మహిళలు ముందుకు వచ్చి ఉద్యమం చేస్తున్నారని రోజా గారు ఏ రకంగా కామెంట్ చేశారు. మరి ఎంతమంది ఏం చేశారో మేమందరం చూసాము. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో మరి 151 సీట్లు ఉండాలని 5 మధ్యలో 5 కట్ చేసి 11 సీట్లకి ఎట్లయితే తీసుకొచ్చామో మరి ఆ 11 సీట్లు కూడా మాకొద్దు, మాకు సింగిల్ డిజిట్ 1-2 చాలు అనుకుంటున్నారు, లేక 0కి పోవాలనుకుంటున్నారు. ఈ రకంగా అయితే మహిళలను అవమానిస్తున్నారు. నేనైతే ఒక మాట అనుకుంటున్నానండి, ఇప్పుడు కొత్తగా కొంచెం లిక్కర్ స్కామ్లు ఇవన్నీ కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. వీడిని టాపిక్ డైవర్ట్ చేయడానికి మేము మీ మీద బురద చల్లుతాం, మీరు కడుక్కుంటా ఉండండి, ఈ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇవాళ మీరు పొద్దున్న నుంచి గమనించినట్టయితే ఏ ఛానల్లో చూసినా గానీ అమరావతి మహిళల మీద ఇది చేశారు అంటున్నారు, వేరే సబ్జెక్ట్ రాట్లా. వీళ్ళు ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయడంలో సిద్ధహస్తులు.
వీళ్ళని నమ్మే పరిస్థితిలో ప్రజలు అయితే లేరు. ఇంకా ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. మాకు 40% ఓటింగ్ పోయి 14% ఓటింగ్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకా కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. మేము మమ్మల్ని ఏ రకంగా అవమానించారో, భూములు ఇచ్చిన పాపానికి మేము పడ్డ బాధలు ఏందో, ఇప్పుడు పూలింగ్ లో కూడా ఎక్కడ వెంటనే ఇచ్చేస్తారో, మరి కొన్ని గ్రామ సభల్లో మాకు అనుకూలం అని చెప్పి వస్తున్నాయి. ఇట్లాంటి అవాకులు చవాకులు పేలితే పరిశ్రమలు వెనక్కపోతే అది కూడా పోవాలని చెప్పి ఒక విషం అయితే చిమ్ముతున్నారు. మీ విష ప్రయోగాలకు ఎవ్వరు కూడా పడే పరిస్థితుల్లో లేరు. మీకు తగిన బుద్ధి చెప్పడానికి అమరావతి ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా మిమ్మల్ని ఈ రాష్ట్రంలో ఉంచుకొని చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరు ఎన్ని మాటలు మాట్లాడారో, ఏది మాట్లాడినా మీకు తగ్గిపోతుంది. కాకపోతే కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మాత్రం అందరికి విన్నవించుకుంటున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ శ్రీదేవి గారు. కోటేశ్వర గారు, ఆయన మాట్లాడింది అదొక్కటే కాదు, నేను ఒక కొంత భాగం విన్నాను. కృష్ణరాజు గారు, సైనిక పాలన, కరడుగట్టిన కమ్యూనిస్టు పాలనలో ఏ రకంగా అయితే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో అంటూ ఇప్పుడు రాష్ట్రంలో, లేదంటే కనుక గతంలో తెలంగాణలో ఆ రకమైనటువంటి పరిస్థితులు చూసాము అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది, ఈయనకి కమ్యూనిస్టు పాలనకి లేదంటే ఒక డిక్టేటర్షిప్ సైనిక పాలనకి రెండింటికి కూడా అసలు తేడా తెలియనటువంటి వ్యక్తి ఈయన అసలు ఎలా జర్నలిస్ట్